సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఈ వ్యూ అయితే ఎలా ఉన్నాయి, అలలు వస్తుంటే మస్తుంది అసలు. రాగి రెండు ఒక దగ్గరికి వస్తుంది. అవి ఒకటే వేలు. ఇదిగో అక్కడ ఉంది సబ్మెరీన్, కలర్ వేస్తుంది దాన్ని అంతా. ఇక్కడ వైజాగ్లో అయితే ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన అనేది ఉంటుంది పార్క్. మనం అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం, అక్కడ వెళ్తాం. మన కార్ పార్కింగ్లో పెట్టేసి వస్తాం. ఇప్పుడైతే లోపలికి వెళ్తాం. లోపల ఏమేమి ఉంటాయి ఏం కదా అయితే నేను చూపిస్తాను. అందరికీ తెలిసి పార్క్లో ఏమేమి ఉంటాయి. మన హైదరాబాద్లో అయితే చూసినాం ఏమేమి ఉంది ఏం కదా అని. మనం ఇక్కడ చూడలే కదా, సో చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏం కదా అని. సో ఇక్కడ మన టికెట్ కౌంటర్ ఉంటుంది. మన సుమన టికెట్లు తీసుకుంటాం. సో మనం వెయిట్ చేస్తాం. నిద్ర వస్తుందా? వస్తలేదు. సో ఏమేమి ఉన్నాయి అవన్నీ అయితే ఇక్కడ ఇచ్చారు కదా. సో ఇప్పుడైతే ఈ వేలో ఏమేమి ఉంటాయో అని మనం వెళ్దాం. ఇందులో మనకు రైనో ఉండాలి. ముందేమో చూస్తాం ఇక్కడ రైనో ఉండాలని దాన్ని ఇచ్చిండు. కాకపోతే ఇక్కడ వేరే వేరే కొంగలు అయితే ఉన్నాయి. ఈ కొంగలు వేరే వేరే ఏమేమి కొంగలు ఉన్నాయో దీని అయితే చూస్తాం. అక్కడ ఉంది రైనో అన్నది ఒకటే ఉంది. అలా అనుకుంది రైనో కొంగలు వచ్చింది. రైనో ఆడవన్నీ ఒక్కటే ఒక రైనో ఉంది. ఇందులో అయితే చల్లగా మంచిగా ఉంది. చల్లగా ఉన్నాయి. ఆ కొంగలు వేరు వేరు కొంగలు అయితే ఉన్నాయి కదా, బాగున్నాయి అవి. సో మనం డిన్నర్ తెలుసుకోవచ్చు. అక్కడ ఒక జింక్ ఉంది, కనిపిస్తలేదు మీకు. ఒకటి ఉంది కానీ కనిపిస్తలేదు. నేనైతే నక్కలను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము. సేమ్ కుక్కలానే ఉన్నాయి కానీ అవి నక్కలు. దాని తోక డిఫరెంట్ ఉంది. సేమ్ కుక్కర్ ఎట్లా చేస్తావో సేమ్ అవి కూడా అట్లనే ఉన్నాయి. అది ఉల్ఫ్ బాగున్నాయి. ఇవి ఉంటాయి కానీ మనకు అంత రేర్గా అనిపిస్తాయి అనమాట మన ఇంటి సైడ్ కానీ మన అక్కడ సైడ్. సో ఆయనను కూడా నేను ఫస్ట్ టైం అనమాట చూడడం. మీకు చూపిస్తా ఆయన ఎలా ఉంటుందో. చూడు చిక్కు ఇక్కడ ఆయన. మన దగ్గరికి వెళ్ళి వెళ్తుంది. రోజు వాకింగ్ చేసే రూట్ అని అనుకుంటుంది అయినా. ఇక్కడ వచ్చేసి చిరుతపుల్లి ఉందన్నమాట. అది ఏడుందో చూస్తా. అందులో పడుకుంది. మనం అక్కడ చూపిస్తా. కనిపిస్తుంది కదా, అందులో లైట్గా కనిపిస్తుంది. అది అక్కడ ఉంది. పుల్లు అయితే 2 పుల్లులు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఉన్నాయి 2 పుల్లులు. ఈడొకటి ఈడొకటి 2 పుల్లులు. రెండు ఒక దగ్గరికి వస్తుంది. అవి ఒకటే వేలో పోతున్నాయి. ఒకటే ఒక రోజు నడిచే బాట ఎంబర్ పోతున్నాయి. ఇక్కడ వైట్ టైగర్ అయితే ఉంది. అది ఎక్కడుందో చూపిస్తా. ఇక్కడ చెట్టు దగ్గర ఉంది. అక్కడ సైడ్ ఫేస్ చేసి అక్కడ సైడ్ ఉంది. అదిగో వస్తుంది వైట్ది. ఏనుంది కాకపోతే అది పడుకుంది. అదిగో అట్లా అన్నది. అది కనిపిస్తలేదు. ఇక్కడ లైన్ అని రాసింది.
ఇక్కడ నాకైతే నక్క ఉంది ఒకటి, ఇదిగో ఒరిజినల్ నక్క. నక్క పిల్లి ఇది అనుకుంటా, నక్క పిల్ల అనుకుంటే ఇది. బెంగాలీ నక్క పిల్ల. ఇందులో మనం అయితే అడవి పిల్ల అంటాం, జంగవిల్లి అడవి పిల్ల అంటాం. ఎట్లా చూస్తాం హిప్పోపటాస్ అన్నమాట. అక్కడ ఉన్నాయి 2 తట్లి బిడ్డ అనుకుంటా, 2 ఉన్నాయి. మంచి పడినాయి. అది ఎంత పెద్దగా ఉంటుంది అసలు, చాలా పెద్దగా ఉంది. పాము అనమాట. ఇది ఎక్కడుందంటే ఇది లోపల పైన చెట్టు పైన ఉందంట. చూద్దాం. చెట్టు పైన అదిగో ఇది కింద ఉంది. ఇదిగో కనిపిస్తుందా, ఇది తిండికి పోతుంది. ఆ తిండికి పోయింది పాము, ఒకటే ఉంది. ఇదిగో ఇక్కడ తిందా పోతుందా, అదిగో రాకీ ఇడు ఉంది. ఇడు పైన కూడా ఉన్నాయా, పైన కనట్లేదు, తిన్నా అన్నావు పోతుంది, లోపల పోయింది. పైన అయితే మస్తు ఉన్నాయి. ఇగో ఇక్కడ పైన 3 4 5 ఉన్నట్టున్నాయి. ఇక కదా ఇక్కడ అన్న ఉన్నాయి. ఇట్లా చూస్తావా, వాళ్ళ ఉన్నాయి 5 6 ఉన్నట్టున్నాయి, మంచిగా అన్నాయి. మన ఇండియన్ ట్రాక్ పైతాన్ అంట. ఏడుందావు కొంచెం కనబడుతుంది, అదే తొట్టిలాగా చూపిస్తుంది. అక్కడ సైడ్ పోయి మంచిగా చుట్టుకొని ఉంది కదా, అది దాని ఫుడ్ వచ్చేసి ఇక్కడ కోడి. మంచిగా ఉంది, నీటి ఉడుము. మన ఊళ్ళలో కనబడితే అవి కాసుకొని తింటు. మనకి క్రొకడైల్ అనమాట, ముసలి పిల్లలు ఉన్నాయి ఇక్కడ. మనకైతే మన హైదరాబాద్లో ఉన్నంత అయితే ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. మన దగ్గరనైతే చాలా పెద్దవి ఉంటాయి, పెద్దవి బయట ఉండేసి ఉంటాయి. సో నాకు ఈ ఎండల నడనీకి అవుతలేదు, అలా ఉన్నాయి. మేము ఇద్దరం 3 ఉన్నాం, మిగతా వాళ్ళు అక్కడ కూర్చోరు. ఇక అన్నీ తిరగలేక ఏం లేవు అని ఇంట్లో సాటిస్ఫై ఏంటంటే పులులు ఉన్నాయి. 2 పులులు చూసినాం, 3 పులులు చూసినాం మొత్తం. అవి జర బెటర్ అనుకోవచ్చు. మన దగ్గర అయితే 2 3 ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కటి చిన్న పిల్లలు అవి ఉన్నాయి అన్నమాట. ఇంకా మనం రూమ్కి వెళ్దాం. వేరేస్తుంది కారం వేసి అయితే వేసుకొని కూర్చోవాలి. పార్క్లో పోదామా లేకపోతే చికెన్ తీసుకొని వెళ్ళిపోదామా రూమ్లోకి? అయ్యి ఏమంటావు? అదేం లేదు, ఎట్లా అంటే పోదాం. అందరు ఎట్లా అంటే ఇంకొకటి వైజాగ్లో ఇంకొకటి ఉంది, అది తేనేటి పార్క్ అంట. సో మనం అయితే కూడా అక్కడికి వెళ్దాం. కార్ పార్కింగ్ అయితే చేసినాం, ఇప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నాం. మన తేనేటి దగ్గర నుంచి లోపలికి వస్తే ఇలా ఉంటుంది. తేనేటి పార్క్ ఉంది కదా, ఆ పార్క్ నుంచి మనం లోపలికి వస్తే ఇలా ఉంటుంది. బాగుంది, సూపర్ ఉంది. అలాగే ఇదేమో శ్రీలంక నుంచి పట్టుకొచ్చే షిప్ అనమాట. చాలా పెద్ద, దానికి ఎలా పట్టుకొచ్చినాయేమో. సో పైనకు ఉంది ఇంకా పార్క్, ఇట్లా పైకి ఉంది. పైన కూడా చాలా మంది ఉంది. సో మనమైతే సబ్మెరైన్ ఉంటాయి కదా, సో సబ్మెరైన్కి అయితే వచ్చినాం. ఇప్పుడైతే మనం చూద్దాం ఒకసారి ఇలా ఉంది. ఇంకా దాని లోపలికి వెళ్ళి అయితే సో నడిచి అయితే చాలా కాలు గుంచున్నాయి. చూపిస్తాయి ఇప్పుడు ఒకసారి సబ్మెరైన్, ఇప్పుడు చూపిస్తా ఒకసారి చూడండి. ఇదిగో అక్కడ ఉంది సబ్మెరైన్, కలర్ వేస్తుంది అంతా. మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని పోవాలి. చాలా పెద్దగా ఉందిగా, బాంబులా అవి.
చూసుకోవచ్చు. దాంట్లోకి ఉండే అది బాంబు ఉంటుంది కదా, ఇంత పెద్ద పెద్ద బాంబు ఉంటుంది. ఇప్పుడు యుద్ధం అప్పుడు ఇవి వాటర్లో యుద్ధం చేసేది ఇవి ఉన్నాయంట. అక్కడ 3 ఉన్నాయి. మహేష్ అని అన్నీ అబ్జర్వ్ చేసింది. సో మనకైతే ఒక్కరికి వచ్చేసి 100 రూపీస్ ఈచ్ పర్సన్స్కి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇది ఇన్ అవుట్ 2 ఉన్నాయి. సో ఇది ఇన్ అనమాట. ఇది బాంబు, పెద్ద బాంబులు వేస్తారు కదా అవన్నీ. ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఇంజనా చాలా చల్లగా ఉంది. మన కోసమని వేసి పెట్టేది. కంప్రెషన్ ద ఫస్ట్ సబ్మెరీన్ ఇన్ ద సీ ఏషియా. ఇక్కడ ఒకటి రాకెట్ ఉంది. ఇది ఒక రాకెట్. పెద్ద పెద్దవి ఉన్నాయి, చిన్న చిన్నవి పెద్దవి. సబ్మెరీన్ కాదు, రాకెట్ బాంబు అది. అంత ముందుకెళ్ళ అనుకుంటారా? అందులో ఒకరు ఉంటారు. ఇవి ఇందులో ఒకరు కీస్, ఇది పడుకోవడానికి. కానీ కాదు. ఇది కూడా బెడ్స్, బెడ్లు ఇవి కూడా మరి బెడ్ ప్లస్ లంచ్ డిన్నర్ చేయడానికి ప్లేస్ అన్నమాట. ఇది ఇండియన్ కూల్ కంప్రెసర్, మొత్తం కంప్రెసర్ తోటి కింద ఉంది ఇంజన్. అందరికి ఒక్కొక్కటి అనమాట. రిసీవర్ అంట, గ్రాఫ్లో వస్తుంది రిసీవర్ కదా. ఇది కూడా బెడ్లు. ఫస్ట్ బర్నర్ నుండి కంప్రెషన్ కింద కూడా ఉంది. ఇంకా ఇందులో కూడా ఉన్నాయి. ఇందులో కూడా ఏమో చెక్ చేస్తారు. రేడియో చెక్ చేస్తారు. అందులో బాత్రూమ్ కూడా ఉంది. ఇంకా మొత్తం పంప్ హౌస్ ఎంత డీప్ ఉందో అది మీటర్ చూసినా. కాలింగ్ ఇదేంటి, ఇదేందో ఇవన్నీ. తిండికి ఉన్నాయి, ఇంకా ఏమో దిగేటి. విద్యుత్ సప్లై ఇదే బాక్స్ అన్నమాట. ఇన్ని ఉన్నాయి ఇందులో ఆపరేటింగ్ చేసి. సిలిండర్లు వీళ్ళు కిచెన్ లోపల ఇలా ఉండాలి. డోర్ లాక్ కదా, ఒక్క దగ్గర నుంచి ఇంకో దాంట్లో లాక్. ఈ డోర్ అనమాట. దీనికి ఇంకా తిండి కూడా ఉంది. ఇంకా ప్రెజరింగ్ ప్రెజర్తోటే నడుస్తుంది కదా మరి, మొత్తం ప్రెజరే. మెయిన్ ఇంజన్ ఇంజన్
ఇది ఒక లాక్ ఇంజన్ రూమ్. తర్వాత కంప్రెసర్ 6 అని పెట్టాను ఇక్కడ. తొక్కాలి నాది బాత్రూమ్ బెడ్లు అవన్నీ ఉన్నాయి. ఇంకా అవి పనుకొని నార్మల్గా కింద కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం. ఇంకా వేడి ఉంది. అయితే చాలా పెద్దగా ఉంది అది. నీళ్ళలో అంత ప్రెజర్కి ఉండడం ఎంత గ్రేట్ అసలు. అప్పుడు సిస్టము అప్పుడు దాని ప్రెజర్ తోటి ఓన్లీ ప్రెజర్ తోటి వాటర్ తోటి అంటే గ్రేట్. ఇది బయట సో దీని ఒక్కదానితో ఈ ఫ్యాన్ తిరిగితే ఆ వాటర్ని ఇంకా కూల్ చేస్తాయి. ఇది అటు ఇటు అంటే మరుతూ ఉంటుంది. అంటే అది బ్రేక్స్ ఓపెన్